పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదంటూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. గాజా అంశంపై భారత్ మౌనం వహించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె కేంద్రం అనుసరిస్తున్న విదేశాంగ విధానం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమేనని ఆరోపిస్తూ వ్యాసం రాశారు. సోనియా రాసిన వ్యాసాన్ని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మోదీ ప్రభుత్వం విదేశాంగ విధానాన్ని పక్కన పెట్టి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తుందని సోనియా తన వ్యాసంలో ఆరోపించారు. కేంద్రం తీరుతో పశ్చిమాసియాలో భారత్ ప్రభావం తగ్గిపోయిందని, ఆ అవకాశాన్ని పాకిస్తాన్ సద్వినియోగం చేసుకుందని సోనియా వ్యాసంలో రాసుకొచ్చారు.